కాంగ్రెస్ పార్టీలో మీకు సరైన గుర్తింపు దక్కుతుందని మీరు భావిస్తున్నారా? గుర్తింపు నాకు నా పర్సనల్గా దక్కుతుందా దక్కదు అది వేరు, కానీ ప్రజలకు దక్కుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. సో ప్రజల యాంగిల్లో చూసినప్పుడు ప్రజలకు దక్కుతుంది. ప్రజలకు దక్కుతుంది. ఈ చాప్టర్ ఇటు పెడితే మీకు కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారికి పుష్ప సపోర్ట్ లేదా? ఎందుకు అంత బలమైన అల్లుడు, స్టార్ హీరోగా ఉన్నటువంటి అల్లుడు ఉన్న తర్వాత కూడా రాజకీయాల్లో సస్టైన్ కాలేకపోతా ఉన్నాడు? అంటే రాజకీయాలు అంటే నేను కొద్దిగా మస్కా అనేది నేను కొట్టలేను. నేను చేసే పనులు నన్ను చూసి ఎన్నుకోవాలి, అంతేగాని నా అల్లుని చూసో నా మామని చూసో మా అన్నను చూసో ఆ విధంగా కాదు. ప్రజలు నన్ను గుర్తించాలి. నిజంగా ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఎప్పుడైనా మీ అల్లుడు గారితో చర్చ పెట్టిరా టికెట్ విషయం? మా అల్లుడు గారే కాదు, ఈవెన్ చిరంజీవి గారు కూడా అడిగాడంట, ఏంది అసలు మన చంద్రశేఖర్ కు సిన్సియర్, ఆయన కూడా తెలుసు కదా నేను కార్యక్రమాలు చేస్తానని, ఆ విధంగా ఎందుకు ఈ పార్టీలో ఎందుకు ఇవ్వలేదు అని ఒక డిస్కషన్ అయిందట. నాట్ ఓన్లీ అర్జున్ ఆర్ చిరంజీవి గారు, వాళ్ళు ఏమంటున్న మిగతా యాక్టర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళ వేరే డైరెక్టర్స్ చాలా మంది ఏంటి అసలు సినిమా వాళ్ళు కాదు, ఎవరినైనా ఈయన గుర్తించిండా, ఎవరిని ఈయన గుర్తించిండు, ఎవరిని గుర్తించిండంటే ఆయన ఇంట్లో రోజు కనపడేటోళ్ళను, ఆయనకు ఏదైనా అంటే ఏం పని చేసేటోళ్ళను ఏదో అది నాకు తెలియదు, ఆయనకు రోజు కనపడాలి, ఆయన ఇల్లు ఊడ్చేటోళ్ళని చూపించిండు తప్ప నిజంగా అంటే మనిషికి ఏముండాలి, గౌరవం ఉండాలి, సొంత అంటే ఒక మనిషిగా రెస్పెక్ట్ చేయాలి. ఆ ఆత్మగౌరవం లేనోళ్ళని ఆయన గుర్తించాడు, ఆత్మగౌరవం ఉన్నోళ్ళను ఎవరిని కూడా గుర్తించలేదు, వాళ్ళకు ఆయన ప్రమోట్ కూడా చేయలేదు. అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో మీరు కేసీఆర్ పరిపాలన చూసారు, ఇప్పుడు ఒక 70 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తూ ఉన్నారు. గత 10 ఏళ్లలో జరిగినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, అవినీతి ఏదైతే ఉన్నాయో స్పష్టంగా బయటకు వస్తూ ఉన్నాయి. సో కేసీఆర్ ఇలాంటి దుర్మార్గాలు చేస్తుండన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నాకు ఎప్పుడైంది, మీ దాంట్లో కూడా మీ క్యూ నుంచి ఎంతోమంది అభాగ్యులు అంటే ఎకరం ఉన్న ఆయనకేదో ఇది వచ్చింది, ధరణి వచ్చింది, తింటపోయింది. నిజంగా చెప్పాలంటే నాకు తెలిసిన వాళ్ళు మన్నటిదాకా పాస్బుక్ ఉంటుంది, మన్నటిదాకా వాళ్ళు చేస్తారు, ధరణికి వస్తే దేంట్లో వేరే దాంట్లో చూపిస్తారు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తారు, వక్ఫ్ ల్యాండ్ అని చూపిస్తారు, మిగతా వక్ఫ్ ల్యాండ్ ఉన్నాయేమో ప్రైవేట్ ల్యాండ్ చేసి వేరే వాళ్ళు కొంటారు. ఈరోజు మనం ఇప్పుడు బయటపడుతున్నాయి కదా ఎంతో మంది ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎమ్మెల్యేలు గారు, వాళ్ళు ల్యాండ్ బ్రోకర్స్, ల్యాండ్ గ్రాబర్స్, శాండ్ గ్రాబర్స్, మైనింగ్ గ్రాబర్స్, ఈ విధంగా అనమాట. అంటే మేము వాళ్ళకి చెప్పాలనుకుంటే సార్ వీళ్ళది ఈ విధంగా ఒక 50 ఏళ్ల కింద నుంచి వీళ్ళు ఉన్నారు, వీళ్ళు రైతులు, ఒకే రైతు కాదు, ఆ ల్యాండ్ మీద ఆయన ఉన్నాడు, ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వాలి కదా, లేదంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు. మరి 50 ఏళ్ళకి వెళ్ళి గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదు అంటే చెప్పుటోడు ఎవడు ఉంటాడు. ఈ విధంగా మార్చేటప్పుడు ఓకే నువ్వు గవర్నమెంట్ కూడా కార్యక్రమాలు చేయాలి, డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. అంటే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీ పేరు యాదృచ్ఛికంగా కేసీఆర్ అని వస్తుంది, షార్ట్ ఫామ్ లో కేసీఆర్ అని వస్తుంది, మరో కేసీఆర్ ఏంది అనేటువంటి ఒక చర్చ ఒక చోట వచ్చినట్టుగా తెలిసింది. మరో కేసీఆర్ ఏందా, కేసీఆర్ ఈజ్ వన్ అంతే, ఒక్కడే ఉండాలి అంతే. మరి ఆ పేరు పెట్టుకుంటే అంటే కొద్దిగా ఆ చర్చ జరిగింది. మా ఫ్రెండ్స్ కూడా కొందరు అనేది అంటే నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసీఆర్ ఈ కార్యక్రమం అంటే తెలంగాణ అని చెప్పేటప్పుడు అరే అక్కడ కేసీఆర్ ఉంటే మా కేసీఆర్ అనేది, సో నేను అంతలేను క్యాజువల్గా. సో ఈయనకి ఏంటంటే దానికంటే ఎక్కువ ఎవరైనా సొంతంగా ప్రజలకి పోతుండు పని చేస్తూ అనేది ఉండొద్దు. రోజు ఏదో ఇలాంటి చిల్లర మరల పనులు చేయాలి, వాళ్ళకి పార్టీకి ఇంత లాభం రావాలి, తనకింత లాభం చేసుకోవాలి. సో మనిషి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఎదగాలి, పని చేయాలనుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం కావాలి, వద్దని అంటలేదు. కానీ నువ్వు రియల్గా పనిచేసే వాళ్ళను నువ్వు గుర్తించకుంటే ఏ విధంగా నిజంగా సమాజం చెప్పరి.